ప్రియమైన దేవుడు బిడ్డారా, పరిశుద్ధమైన గ్రంథములో నేనే మార్గమును అని చెప్తున్న యేసు ప్రభుల వారి యొక్క మాటలో ఇంకొక మర్మం కూడా దాగి ఉంది. అదేంటంటే నేనే ద్వారమును అని. ఎందుకన్నానంటే ఈ మాట దర్శన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము, తమ వస్త్రములను శుభ్రముగా క్షాళనమునర్చుకొని వారు ధన్యులు, వారే జీవ వృక్షమునకు హక్కుగలవారు. ద్వారముల గుండా నగరమున ప్రవేశింపగలవారు. ద్వారము గుండా నగరమున ప్రవేశింపగలవారు. ఏ ఒక్క నగరానికి? పరలోక పట్టణానికి, అంటే పరలోక రాజ్యానికి, యెరూషలేముకి, కొత్త యెరూషలేముకి మనం వెళ్ళాలి అంటే, అయితే ఈ యొక్క ద్వారము గుండా వెళ్ళాలంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఏలైనా వెడల్పైన ద్వారము, సులభముగానున్న మార్గము వినాశనమును చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. ఆల్రెడీ జరుగుతుంది డిఫరెంట్ డినామినేషన్స్లో. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది. కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు. ఈ మార్గము ఇరుకైనది, సత్యమైనది, కష్టమైనది. అయితే ఎంతోమంది పునీతులు డిఫరెంట్ డినామినేషన్స్లో ఉండి చనిపోలేదండి. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో, నిజమైన సత్యబోధనలో, ఇరుకైన మార్గములో, కష్టమైన ఈ మార్గాన్ని, ద్వారాన్ని ఎంచుకున్నారు. కాబట్టి ఆ బిడ్డలు చనిపోయినప్పటికీ పునీతులుగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ప్రకటించింది. కాబట్టి కథోలిక శ్రీ సభలో మనం ఉండాలి. ఇది ఇరుకైన మార్గము, ద్వారము. కష్టంగా ఉన్నప్పటికీ మనం ప్రయాణం చేయాలి. వెడల్పైన ద్వారము గుండా డిఫరెంట్ డినామినేషన్స్ గుండా మనం వెళ్తే, ప్రియమైన దేవుడి బిడ్డ, గో మన వస్త్రములను శుభ్రముగా క్షాళన మొనర్చుకున్న వారు ధన్యులు అని దేవుడు అంటున్నాడు. మన రోజు మన యొక్క వస్త్రములు, అంటే మన యొక్క పాపపు వస్త్రములను, మన పాపపు జీవితాన్ని మనం ఎలా శుభ్రపరుచుకుంటున్నాము? దివ్యమైన దేవుడి యొక్క శరీర రక్తాను భుజించడం ద్వారా, పానము చేయడం ద్వారా, స్వీకరించడం ద్వారా. ఎందుకంటే ఇది నిబంధన, దేవుడు మనకిచ్చిన ద్వారము. ఇదిగో పరలోకానికి మీరు రావాలి అంటే జీవాహారమును నేనే అని యోహాను 6:48 ప్రకారము దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ ద్వారము గుండా మనం ప్రవేశించగలగాలి. ప్రియమైన బిడ్డ, డినామినేషన్స్ గుండా కాదు, వర్గాల గుండా కాదు. దయచేసి కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ చెప్తున్న సత్యాన్ని మనము వినడమే కాదు, ఇదిగో మనం పాటిద్దాము. క్రియారూపకంలో మన క్రీస్తుని కనపరచుదాము. దేవుడు మహిమపరపబడతాడు. ఆమేన్. హల్లెలూయా.